మత్తయి సువార్త 25వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు మనం మార్చి చదువుదాము. మొదటి వచనం నేను చదువుతాను, రెండో వచనం అట్లా మీరు చదవండి. పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకుని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకుని తమతో కూడా నూనె తీసుకుని పోలేదు. 4వ వచనం, బుద్ధి గలవారు పెండ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ కొనికి నిద్రించుచుండిరి. చాలు. ఇక్కడ చదివిన వాక్య భాగం ఏంటంటే 10 మంది కన్యకలను గురించిన ఉపమానము, లేక మరి ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పినటువంటి ఒక విషయం. పరలోక రాజ్యము అనే మాటతో ఇక్కడ ప్రారంభమైంది. పరలోక రాజ్యము చాలా విషయాలతో పోల్చబడింది. మనం ఒక పోలిక ఏదైనా తీసుకొని మాట్లాడాలనంటే దానిని వేరే దానికి పోల్చి ఏ విధంగా మాట్లాడతామో పరలోక రాజ్యం కూడా ఆ విధంగా ఉంది అని ప్రభు చెబుతున్నారు. గతంలో చాలా ఉపమానాలు చెప్పాడు, పారాబుల్స్ అంటారు వాటిని. అయితే పరలోక రాజ్యము ఎలా ఉంది అని అంటే, ఒక మనుష్యుడు పొలములోనికి వెళ్ళి విత్తనాలు జల్లినాడు. కొన్ని రాతి నేలలో, కొన్ని దారి ప్రక్కన, కొన్ని ముళ్ళ పొదల్లో, కొన్ని మంచి నేలలో పడ్డట్టుగా అలా చెబుతూ వచ్చాడు. ఇంకొక ఉపమానం చెప్పాడు, పరలోక రాజ్యము మంచి ముత్యాలతో పోల్చబడింది అని. పరలోక రాజ్యము మనము ఈ అధ్యాయంలో చూడొచ్చు. పరలోక రాజ్యాన్ని గురించి మాట్లాడుతూ చూడండి, 13వ అధ్యాయంలో పరలోక రాజ్యం ఎట్లా ఉందంట. 31వ వచనం చూద్దాం. పరలోక రాజ్యము వారితో చెప్పెను, కాబట్టి ఆవగింజను పోలి ఉంది పరలోక రాజ్యం. 33వ వచనం, చాలు, పుల్లని పిండిని పోలి ఉంది. మొట్టమొదటిది ఆవగింజను పోలి ఉంది. రెండవది పుల్లని పిండి, అంటే ఇంకా పులియకుండా ఉన్నటువంటి ఆ పిండిని పోలి ఉన్నది. 45వ వచనం, లేకపోతే 44, పరలోక రాజ్యము 45, 47వ వచనం, కాబట్టి ఇవన్నీ ఎందుకు, ఈ పారాబుల్స్ అన్నీ కూడా ఏ విధంగా చెబుతున్నాడు అంటే, విత్తనాన్ని పోలి ఉందంటాడు, పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉందంటాడు, పరలోక రాజ్యము మంచి ముత్యాలతో పోల్చబడిందంటారు, పరలోక రాజ్యము నానా విధములైన చేపలతో నిండిన వలను పోలి ఉందంట, పరలోక రాజ్యము మరి పిండిని పోలి ఉంది, రొట్టె చేసుకునే పిండిని పోలి ఉంది, పరలోక రాజ్యము విత్తనాలతో పోల్చబడింది. ఎందుకు పరలోక రాజ్యము ఈ విధంగా పోల్చబడింది అంటే, మరి విత్తనం ఎంత శ్రేష్టమైందో, మరి పులియని ఆహార పదార్థం ఎంత శ్రేష్టమైందో, మంచి ముత్యాలు ఎంత విలువైనవో, మరి వాటికంటే విలువైనది పరలోక రాజ్యం అని చెప్పడానికి ఆ విధమైనటువంటి ఉపమానాలు ప్రభువైన యేసుక్రీస్తు వారికి తెలియజేస్తూ వచ్చారు. 25వ అధ్యాయంలో మనం చదివిన భాగంలో ఇది మనకు బాగా ఇష్టమైనటువంటి వాక్యం. క్రైస్తవులైనటువంటి వారికి ఈ బుద్ధిగల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు అనేటటువంటి
విషయము తెలియకుండా ఎవరు లేరు. అవునా కదా? పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉంది. ఇక్కడ 10 మంది కన్యకలు అని చెప్పాడు, కానీ మరి వారు ఎవరు అనేటటువంటిది 2వ వచనంలో ఇక్కడ ఇస్తున్నాడు. వీరిలో 5 బుద్ధి లేనివారు, 5 బుద్ధి గలవారు. బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేరు. బుద్ధి కలిగిన వారు తమతో పాటు నూనెను కూడా తీసుకొని పోతూ వచ్చారు, తమ దివిటీలతో పాటు. ఇక్కడ ప్రాముఖ్యమైనది ఏంటంటే పరలోక రాజ్యము, పెండ్లి కుమారుడు చాలా ప్రాముఖ్యం. దాని కొరకేగా ఈ ఏర్పాటు అంతా. కాబట్టి ఈ యొక్క పెండ్లి కుమారుడైనటువంటి వ్యక్తి ఎవరు అని అంటే ప్రభు అయిన యేసు క్రీస్తును పోలి ఉన్నాడు. పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన, సరే ఎంతమంది బయలుదేరినప్పటికీ ఇందులో పెండ్లి కుమారుడు చాలా విలువైన వాడు. పెళ్ళికి వెళ్తున్నామంటే పెళ్ళి ఎవరిది అని అడుగుతాం. పెళ్ళి ఎవరిది అని, పలానా వాళ్ళదే. పెళ్లి కొడుకు పేరు, పెళ్లి కూతురు పేరు చెప్తాం. తర్వాత వాళ్ళెవరు నాకు తెలియదంటే తల్లిదండ్రుల పేరు చెప్తాం కదా. ఇక్కడ కూడా పెండ్లి కుమారుడు చాలా ప్రాముఖ్యమైన వాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు చాలా ప్రాముఖ్యమైన వాడు. కాబట్టి ఈయన ఎక్కడుంటాడు? పరలోక రాజ్యంలో ఉంటాడు. కాబట్టి ఈ పరలోక రాజ్యంలో ఉన్న పెళ్లి కుమారుని ఎదుర్కొనడానికి మరి వెళుతున్నటువంటి వారు 10 మంది. మరి నేటి క్రైస్తవ లేకపోతే ప్రపంచంలో ఉన్నటువంటి వారందరినీ మనము ట్రాలీ చేసి వారిని మనము గురించి మాట్లాడితే 2 గుంపులుగా వాళ్ళని చేయొచ్చు. కొంతమంది 5 బుద్ధి కలిగిన వారు అనగా విశ్వాసులు, 5 బుద్ధి లేని వారు, వారు అవిశ్వాసులు. అయితే వీళ్ళు బుద్ధి కలిగిన వారు, బుద్ధి లేని వారు అనేటటువంటి మాటలు ఇక్కడ వాడబడింది. బుద్ధి అంటే ఏంటి చెప్పండి? బుద్ధి బుద్ధి లేదు, బుద్ధి కలిగింది అని అంటారు. అర్థమైందా? చెప్పండి కొద్దిగా వివరణ. ఎందుకంటే బైబిల్ స్టడీలో మనం కొంత జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. ముందు ఆలోచన అంటే ఫ్యూచర్ ప్లాన్ అంటే బుద్ధి కలిగిన వారు. బుద్ధి లేని వారికి ఏముండదు? భవిష్యత్తు ప్రణాళిక ఉండదు. ఇలాగ మనము ఇదొక పరీక్షలాగా మనం పెడితే బాగానే ఉంటుంది, కానీ మనం బ్రీఫ్గా కొంత విషయాలను మనం చూద్దాం. 5 బుద్ధి లేని వారు. ముందు ఎవరి గురించి మాట్లాడదాము? బుద్ధి కలిగిన వాళ్ళ గురించి మాట్లాడదామా? బుద్ధి లేని. ఎందుకంటే ఇక్కడ బుద్ధి లేని వారి గురించే ప్రారంభంలో 2వ వచనంలో రాయబడింది. కాబట్టి ఈ బుద్ధి లేని వారి యొక్క పనులు ఎలా ఉంటాయి? బుద్ధి లేని వారి పనులు ఎలా ఉంటాయంటే వీరికి సిద్ధబాటు లేదు. మొట్టమొదటిగా గుర్తుపెట్టుకోండి. వీరికి ఏముందంటే పెళ్లి చేసుకోవాలని ఆశ ఉంది. తర్వాత పెళ్లి కుమారుడు పరలోక రాజ్యాన్ని చేరుకొని పెళ్లి కుమారుని రీచ్ అవ్వాలని ఉంది, కానీ వీళ్ళకేమి లేదు అని అంటే సిద్ధబాటు లేదు. నేటి క్రైస్తవ సంఘంలో కూడా సిద్ధబాటు లేకపోతే మనం ఏ విధంగా ప్రభువుని ఎదుర్కోలేము. చూడండి, ఇప్పుడు మందిరానికి రాకుండా ఆగిపోయిన వాళ్ళు, మరి ఈ వాక్యం నాకేం జరిగిందో తెలియదు, నాకెవరు చెప్పలేదంటే ఆ రోజు నువ్వు మందిరానికి వెళ్తే నీకు ఆ వాక్యం దొరికేది. నువ్వు వెళ్ళలేదు కాబట్టి నీకు ఇప్పుడు అంటున్నావు నాకేం తెలియదని. దేవుడు ప్రజల మధ్యలో మందిరాన్ని నిర్మాణం చేసేది, దైవ సేవకుని పెట్టేది ఎందుకంటే ఆ యొక్క విశ్వాసులైనటువంటి వారిని విద్వాంసులుగా చేయడానికి, నేర్చుకోగలిగేటటువంటి వారుగా ఉండడానికి. ముందు నాకు నేర్పేది ఎందుకంటే మీకు నేర్పడానికి. ప్రభు చెప్పాడు మోషేతో, నేను ఏదైతే నీకు చెబుతున్నాను. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయంలో 6వ వచనం చదవం. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉండవలను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీ ఇంట కూర్చున్నప్పుడు, త్రోవను నడుచున్నప్పుడు, పండుకొనినప్పుడు, లేచినప్పుడు వాటిని గూర్చి మాట్లాడవలను. ఎవరికి చెప్తున్నాడంటే మోషేకు చెప్తున్నాడు మాట.
మోషే ఇశ్రాయేలు ప్రజలకు చెబుతున్నాడు, ఇదిగో ముందు ఏదైతే దేవుడు చెబుతున్నాడో ఆ మాటలు మన హృదయంలో ఉండాలి. మన హృదయంలో ఆ మాటలు ఉంటే మన పిల్లలకు ఆ మాటలు చెప్పాలి. తర్వాత ఏమంటున్నాడు? పండుకున్నప్పుడు, లేచినప్పుడు, కూర్చున్నప్పుడు. నిజంగా చెప్పండి, మనం ఇలాగే ఉన్నామా? పండుకున్నప్పుడు, లేచినప్పుడు, కూర్చున్నప్పుడు దేవుని గురించి మాట్లాడితే నిజంగా వాడు నిజమైనటువంటి బుద్ధి కలిగిన కన్యక. మరి బుద్ధి లేని కన్యక దేవుని వాక్యం అంటే ఇష్టం ఉండదు, మందిరం అంటే ఇష్టం ఉండదు, ఆ వాక్యం చదవాలంటే ఇష్టం ఉండదు, దేవునికి దగ్గరకు రావడానికి ఇష్టం ఉండదు. ఎందుకంటే దేవుడు దగ్గరికి వస్తే నా పాపం ఎక్కడ బయటపడిద్దో, నేను చేసే తప్పులు ఎక్కడ బయటపడతాయో, దేవుడు నన్ను గద్దిస్తాడు, నేను లోబడాలి, ఇవన్నీ కూడా నాకు ఎందుకు? ఆల్రెడీ ఇంటికాడ మానేసి హ్యాపీగా ఉంటాయి. పొద్దున్న నన్ను ఎవరు గద్దించరు, ఎవరు తింటారు. కానీ బుద్ధి లేని కన్యకులు ఆ విధంగా ఉంటారు. అయితే ఇక్కడ బుద్ధి లేని కన్యకులు మరి దేవుని యొక్క సన్నిధికి చేరుకోవాలని ఆశ కలిగిన బయలుదేరారు. కానీ వీరు బుద్ధి లేనివారు కనుక వీళ్ళ యొక్క పరిస్థితిని మనం గమనించినప్పుడు ఈ బుద్ధి లేని వాళ్ళ యొక్క పరిస్థితి ఎలా ఉంటుందో ఈ వారం చూద్దాం. వచ్చే వారం బుద్ధి కలిగిన వాళ్ళ గురించి చూద్దాం. ఎందుకంటే మనకు చాలా సమయం తక్కువ. మన కోసం 24 గంటలు, దేవుడి కోసం 1 గంట. ఇది ఎంత స్వార్థం కదా! మనిషి స్వార్థపరుడు. అందుకనే 24వ అధ్యాయం మత్తయి సువార్తలో 12వ వచనంలో అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారిపోతా ఉంది. ప్రేమ చల్లారిపోయే రోజుల్లో మనం ఉన్నాం. అర్థమైందా? మత్తయి సువార్త 24:12 అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారిపోతుంది. ఈరోజు మనం ప్రార్థన చేస్తున్నాం, ప్రభువా ఇదిగో నా పక్క చోటు ఖాళీగా ఉంది, వీళ్ళు రాలేదు, వాళ్ళు రాలేదు అని మనం అంటున్నాం. కానీ దేవుడు ఏమంటున్నాడు? అక్రమం విస్తరించింది నాయన, ప్రేమ చల్లారిపోయే రోజుల్లో ఉన్నాం నాయన. కాబట్టి నోవాహు ఓడ తయారు చేస్తున్నప్పుడు ప్రజలు ఎలా ఉన్నారు తెలుసా? చాలా హేళనగా ఉన్నారు, నిర్లక్ష్యంగా ఉన్నారు, ఏమాత్రం కూడా విశ్వాసం లేనటువంటి మరి బుద్ధి లేనటువంటి వారుగా ఉండిపోయారు. దేవుని యొక్క వాక్యం చెబుతుంది బుద్ధి లేని వారి యొక్క పరిస్థితి ఎట్లా ఉంటుందంటే చూడండి, కీర్తనల గ్రంథము 14వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. కీర్తనలు 14:1 దేవుడు లేడని బుద్ధిహీనుడు తమ హృదయములు అనుకొందురు, వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు. చాలమ్మా, చాలు. వాక్యం చెబుతుంది దేవుడు లేడని చెబుతారు వాళ్ళు. ఇక దేవుడు లేడని చెప్పే బుద్ధిహీనుడు మరలా ఏమంటాడు తెలుసా? దేవుడు దయ వల్ల బాగానే ఉందయ్యా. ఏమంటాడు? పర్వాలేదయ్యా, దేవుడి దయ వల్ల బాగా. అసలు దేవుడే లేడని నాస్తికుడు అనమాట వీడు, నాస్తికుడు. వాక్యం చెబుతుంది దేవుడు లేడని చెప్పేవారు నా బుద్ధిహీనుల యొక్క పరిస్థితి ఏంటి? 5 బుద్ధి గలవారు, 5 బుద్ధి లేనివారు. ఈ బుద్ధి లేని వారి యొక్క పరిస్థితి ఏంటంటే అసలు దేవుడే లేడని చెబుతారు వాళ్ళు. అయితే వాక్యం చెబుతుంది వారు చెడిపోయిన వారు, చెడిపోయిన మనసు కలిగిన వారు. భూలోకంలో ఉన్న మనుషులు తమ జీవితాలను ఏం చేస్తున్నారు తెలిసిన? చెరిపి వేసుకుంటున్నారు, పాడు చేసుకుంటున్నారు. భూలోకము బలాత్కారంతో నింపబడింది. ప్రతి మనుష్యుడు తన్ను తాను అపవిత్రపరుచుకుంటూ చెరిపి వేసుకుంటూ ఉన్నాడు. బుద్ధిహీనుడు ఏం చెప్తాడు అని అంటే దేవుడు లేడు అని చెప్తా ఉంటారు కదమ్మా. చూడండి, ఇంకొక వాక్యం చదువుదాం. 19వ కీర్తన 7వ 7వ యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్ల చేయును.
బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించేది వాక్యం. గుర్తుపెట్టుకోవాలి. బుద్ధిహీనుడైనటువంటి వ్యక్తికి జ్ఞానం ఎక్కడ ఉంటుంది అని అంటే దేవుని దగ్గర, దేవుని వాక్యం చదవటం వలన. వాడు అసలే బుద్ధిహీనుడు. బుద్ధిహీనుడికి ఏం చేయాలంట? కొన్ని సందర్భాలలో బుద్ధిహీనుని వీపునకు బెత్తమే అంటాడు కదా. బుద్ధిహీనుని ఆ వీపుకి ఏముంటుందంట? బెత్తం వాడతారు. ఎందుకంటే వాడికి చాలా వీళ్ళు ఎలా ఉంటారు అని అంటే, చూడండి, బుద్ధిహీనుని యొక్క పరిస్థితి జ్ఞానము లేనివాడుగా ఉంటాడు. ఒకవేళ బుద్ధిహీనుడు జ్ఞానము కావాలి అనుకున్నప్పుడు అది ఎలా జరుగుతుందంటే దేవుని యొక్క వాక్యము ద్వారా అతడు బుద్ధిమంతుడిగా మారిపోతాడు. ఈ బుద్ధిహీనులు ఏం చేస్తూ ఉంటారని అంటే పిచ్చి పిచ్చి పనులు చేస్తూ ఉంటారు. బుద్ధి లేని పనులు. బుద్ధి లేని పని అంటే ఒకటి చెప్పండి, అక్కల ఒకటి చెప్పండి. బుద్ధి లేని పనులు. బుద్ధి లేని పని అంటే చూడండి, మత్తయి సువార్తలో ఒక వ్యక్తి ఉన్నాడు. చూడండి, మత్తయి సువార్త 7వ అధ్యాయం 26వ వచనంలో ప్రభు ఒక ఉపమానం చెప్పాడు శిష్యులకి. కొండ మీద ప్రసంగం చేస్తూ ఆయన ఒక ఉపమానం చెప్పాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయము 26వ వచనం. దేవుని మాట వినకుండా సొంత ఆలోచన ప్రకారంగా చేసేవాడు బుద్ధిహీనుడు అని ఇక్కడ రాయబడింది. ఇక్కడ 2 గృహాలు మనకు కనబడుతున్నాయి కదమ్మా. ఒకటి ఇసుక మీద కట్టిన ఇల్లు, ఒకటి బండ మీద కట్టిన ఇల్లు. ప్రభు ఏం చెప్తున్నాడంటే, ఇసుక మీద కట్టిన ఆ యొక్క కట్టుబడి లేకపోతే ఆ గృహం ఏమైందంట? వాన వచ్చింది, వరద వచ్చింది, ఇంకా గాలి విసిరింది. ఆ విధంగా ఎప్పుడైతే భయంకరమైన గాలి, వర్షము, ఈ వరదలు ఎన్ని కూడా వచ్చాయో ఇంటిని కొట్టినప్పుడు ఇల్లు నేలమట్టమైపోయింది. కాబట్టి ప్రభు చెప్పాడు, ఈ ఇల్లు చూసారా ఏ విధంగా ఉందో. 24వ వచనంలో ప్రభు చెబుతున్నాడు, కాబట్టి బండ మీద ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉన్నాడు. ఇక్కడ బుద్ధిమంతుడు ఒకడు ఉన్నాడు, బుద్ధిహీనుడు ఒకడు ఉన్నాడు. అక్కడ బుద్ధి లేని కన్యకలు ఉన్నారు, బుద్ధి కలిగిన కన్యకలు ఉన్నారు. అయితే ఈ బుద్ధిహీనుల యొక్క పరిస్థితి ఏంటంటే చెప్పింది వినరు. వాడికి అసలే బుద్ధిహీనత, రక్తహీనత ఏ విధంగా ఉందో, భక్తిహీనత ఏ విధంగా ఉందో, మానవులలో బుద్ధిహీనత కూడా ఏర్పడుతూ ఉంది. దేవుని యొక్క వాక్యం చెబుతుంది, బుద్ధి లేని వారు మరి ఈ గుంపులుగా బయలుదేరి బుద్ధి లేని పనులు చేస్తూ ఉన్నారు. ఇసుక మీద ఇంటిని నిర్మాణం చేస్తూ ఉన్నాడు. ఇసుక మీద కడితే ఇల్లు ఆగుద్దా? బుద్ధిహీనులు ఇంకేం చేస్తారో తెలుసా? జ్ఞానాన్ని అసహించుకుంటారు. ఎవరైనా ఒక మంచి మాట చెప్పామనుకో, ఆ మంచి మాట వినరు. నాకంటే నువ్వు జ్ఞానవంతుడివా, నాకంటే ప్రజ్ఞావంతుడివా, నాకంటే నీకు తెలివి ఉందా అని చెప్తా ఉంటారు. సామెతల గ్రంథం 1:22 చూద్దాం. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 22వ వచనం. జ్ఞానము లేని వారులారా, జ్ఞానము లేని వారుగా ఉండకూడదు. అపహాసకులారా, మీరెన్నాళ్ళు అపహాసము చేయొచ్చు ఆనందితులు. బుద్ధిహీనులారా, మీరెన్నాళ్ళు జ్ఞానమును అసహించుకుంటారు. ఇంకెంతకాలం అసహించుకుంటారు? ప్రజలతో దేవుడు చెబుతున్నాడు, ఒక పిలుపిస్తున్నాడు, రండి జ్ఞానము లేని వారులారా, మీరు ఎంతకాలం జ్ఞానము లేని వారుగా ఉంటారు? అపహాసకులారా, మీరు ఎంతకాలం అపహాస్యం చేస్తూ ఆనందపడతారు? నా ఎద్దుకు రండి, నేను మీకేం చేస్తాను? జ్ఞానమును కలగజేస్తాను, బుద్ధిహీనతను పోగొడతాను. 3వ విషయం ఏంటి? బుద్ధిహీనులు జ్ఞానాన్ని అసహించుకుంటారు. మొట్టమొదటిది దేవుడు లేడని చెబుతారు. రెండవది ఇక్కడ మనం చూస్తాం, ఇసుక మీద కట్టినటువంటి ఎవరి మాట వినరు అనమాట. వీళ్ళు ఎవరి మాట వినరు. వాళ్ళు చెప్పేది, వాళ్ళు చేసింది
అదే గొప్ప అనుకుంటారు, కానీ అది కూలిపోయినప్పుడు లబోదిబోం అంటారు. ఎందుకంటే వాడు బుద్ధి లేనివాడు కాబట్టి ఆ విధంగా. మూడో విషయం ఏంటంటే వాడు జ్ఞానాన్ని అసహించుకుంటారు. జ్ఞానాన్ని అసహించుకోవడం వల్ల వాళ్ళకేం జరుగుతూ ఉందో తెలుసా? జ్ఞానము లేనివాడు ఇతరులు రక్షించలేడు, కానీ జ్ఞానము కలిగిన వారు ఇతరులు కాపాడుతారు. కానీ బుద్ధి లేనటువంటి వాడు మాత్రం ఆ మాట ఎప్పటికీ కూడా వినడు. బుద్ధి లేకపోవడం చేత జనులు నశించిపోతారు కదా. ఎన్నాళ్ళు మీరు ఇంకా జ్ఞానం లేకుండా ఉంటారు? జ్ఞానం ఘోషిస్తూ ఉంది, సంత వీధుల్లో కేకలు వేస్తూ ఉంది, రండి వచ్చి వినండి అని అంటారు. మరొక విషయం, మనము ఒక విషయాన్ని లూకాసు వార్త 12వ అధ్యాయంలో ఒక మాట చదువుతాం. లూకాసు వార్త 12వ అధ్యాయంలో బుద్ధి లేనటువంటి ఒక వ్యక్తిని గురించి 15వ వచనం. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడు అతను నా పంటను కూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు గనుక నేను ఇలాగ చేతును, వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని సమకూర్చుకొని నా ప్రాణముతో ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి సుఖించు, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొందుననుకొనెను. దేవుడు వెర్రివాడు. బుద్ధిహీనుడు అంటే వెర్రివాడు. అంటే ఇతను తన గురించి ఆలోచన చేయకోకుండా అనేక సంవత్సరాలకు సిద్ధపరచబడ్డా. ఇప్పుడు చాలామంది ఎల్ఐసీలు చేస్తారు, పాలసీలు కడతారు, ఇతరమైనటువంటి డబ్బు మరి అక్కడక్కడ దాచి పెడతా ఉంటారు. ఎందుకో తెలుసా? నేను చనిపోయిన తర్వాత నా పిల్లలకు వస్తుంది, వాళ్ళకి వస్తుంది, వీళ్ళకి వస్తుంది. ఏమైనా ఉపయోగం ఉందండి దానివల్ల? దేవుడు ఏం చెప్పాడంటే, భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకోవద్దు. మత్తయి సువార్త 6వ అధ్యాయం చూడండి ఆ మాట. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో చేశారమ్మా 19వ వచనం. మరి దేవుడు ఇట్లా చెప్తున్నాడు, మనుషులేమో అరే కట్టుకోండి సార్, మీరు అది మంచిది సార్, ఇది చేయండి సార్, అది చేయండి సార్ అంటూ ఉంటారు. ఇదేంటి కాబట్టి భూమి మీద మనకు ధనం అవసరం లేదు. ఎందుకో తెలుసా? రేపేమి సంభవించినో మనకు తెలియదు. కాబట్టి ప్రభు ఏం చెప్తున్నాడంటే, మనం ఎక్కడ ధనం సంపాదించుకోవాలో అక్కడ వ్రాయబడింది, పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి. 20వ వచనంలో, అచ్చట చిమ్మిటయు తుప్పైనను దాన్ని తినివేయదు, దొంగలు కన్నము వేసే దొంగిలరు. కాబట్టి ఇక్కడ మన డబ్బు ఎక్కడుంటే మన కన్నులు అక్కడే ఉంటాయి, మన హృదయం అక్కడే ఉంటుంది, దాని చుట్టే తిరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ లోకములో ధనము కొరకు ప్రాకులాడి ప్రయాసపడి, ఇదిగో నీకు అనేక సంవత్సరాల కొరకు సిద్ధపరిచాను కాబట్టి ఇక ప్రాణంతో చెబుతాను, నా ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించుమనంటే దేవుడు ఏమంటున్నాడు? వెర్రివాడా. దేవుడు ఏమంటున్నాడు? వెర్రివాడు, ఫూలిష్, బుద్ధిహీనుడా. ఈ రాత్రి దేవుడు నీ ప్రాణాన్ని అడుగుచున్నారు. ఈ రాత్రి నీ ప్రాణాన్ని అడిగేది ఎవరు? ఈ రాత్రి నీ ప్రాణాన్ని అడిగేది ఎవరు? ఆలోచన చేసుకో. ఈ లోకంలో మనము బుద్ధిహీనులుగా ఉన్నామా? దేవుడు లేడని చెప్పే గుంపులో ఉన్నామా? లేకపోతే ఇసుక మీద ఇల్లు కట్టినటువంటి ఆ యొక్క బుద్ధిహీనుని పోలి ఉన్నామా? జ్ఞానాన్ని అసహించుకునే బుద్ధిహీనుని పోలి ఉన్నామా? లేకపోతే అనేక సంవత్సరాల వరకు ఇదిగో తన ప్రాణము యొక్క విలువను పక్కన పెట్టి, తన ఆత్మ యొక్క విలువను పక్కన పెట్టి, మరి చనిపోతే నేను ఎక్కడికి వెళతాను అనే సంగతి మరిచిపోయి, మానవుడు ఈలోక సంబంధమైనటువంటి వాడుగా,
ధనము కూర్చుకోవడం, గృహాల నిర్మాణం చేసుకోవడం, ఆస్తి సంపాదించుకోవడం, ఈ విధంగా వీటితో నింపబడుతూ బుద్ధిహీనుడైపోతున్నాడు. నాకేంటండి అని అంటాడు. చాలా ప్రమాదం. దేవుని యొక్క వాక్యం చెబుతుంది, బుద్ధిహీనుడు ఈ విధంగా మాట్లాడుతున్నప్పుడు దేవుడు అంటున్నాడు, వెర్రివాడు. అందువల్ల ఆ కాలంలో ఉన్న క్రైస్తవులు, అనగా మొదటి శతాబ్దపు క్రైస్తవులు, అనగా క్రైస్తవులు అనబడినటువంటి శిష్యులు ఎవరైతే ఉన్నారో అపోస్తలులు, వాళ్ళు ఏం చేస్తూ వచ్చారంటే తమ చరాస్తులు స్థిరాస్తులు అమ్మి అపోస్తలుల పాదాల దగ్గర పెట్టారు. ఇదిగో కలిగినదంతా కూడా, ఇక్కడ ఎంతమంది 3,000 మంది సంఘం ఉంటే 3,000 మంది ఇక్కడ సమానం. ఒకరికి ఒక 10 రూపాయలు ఎక్కువ వద్దు, ఒక 10 రూపాయలు తక్కువ వద్దు. ఇక్కడ అపోస్తలులు మొదలుకొని ప్రతి ఉన్నటువంటి విశ్వాసులందరూ కూడా సమానంగా ఉంచుకున్నారు వాళ్ళు. ఇది ఎందుకంటే కేవలము భోజనము కొరకు మాత్రమే. ప్రభు చెప్పాడు, ప్రభు నేను త్వరగా వస్తాను అని చెప్పాడు. కాబట్టి వీళ్ళు ఏం చేశారంటే ఈ లోకం ఇంకా మనకెందుకు, కాబట్టి ఇక ప్రతి ఒక్కరు కూడా చిరాస్తులు అంటే ఏంటి, కదిలేయి, ఆ తర్వాత బంగారము, డబ్బు, ఇదంతా తిప్పుతూ ఉంటాం కదా, అవి. స్థిరాస్తులు అంటే భూములు, ఇండ్లు, ఇలాంటివి అన్నమాట. ఇవన్నీ కూడా వారు ఎలా చూశారు అంటే ఈ లోకమును మరి ఒక పెంటతో సమానంగా చూస్తారు. కాబట్టి ఈ యొక్క బుద్ధిహీనుల యొక్క పరిస్థితి ఆ విధంగా ఉంటుంది. ఈ బుద్ధిహీనులు ఎలా ఉంటారు అంటే ఈ వాళ్ళ మీద వాళ్ళే ఆధారపడతా ఉంటారు. నాకేంటండి 28వ అధ్యాయం సామెతలు చూడండి, 26వ వచనం. సామెతలు 28, 26. బుద్ధిహీనుల యొక్క పరిస్థితి మరి ఏ విధంగా ఉంటుంది. తమ మనస్సును నమ్ముకునేవాడు, ఇలా ఎవడంట వీడు, తమ మనస్సును నమ్ముకునేటటువంటి వాడు. ఎవరైనా గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని మీరు నమ్ముకోవద్దు. ఎందుకంటే మిమ్మల్ని మీరు నమ్ముకోవడం వల్ల మీరేమీ సాధించలేరు. కాన్ఫిడెంట్ అనేటటువంటిది వేరు, నమ్ముకోవడం అనేటటువంటిది వేరు. శక్తిని ఆధారం చేసుకొని జీవించడం, ఈరోజు పనికి వెళ్తాం, ఎంతవరకు చేయగలుగుతాం అంతవరకు చేయగలుగుతాం, అది మన కెపాసిటీ, సామర్థ్యం. అదే రీతిగా మనల్ని మనం నమ్ముకోవడం అంటే ఏంటో తెలుసా, నేను చేయగలను అనేటటువంటి కాన్ఫిడెంట్ ఏం చేస్తుందంటే మనల్ని పరిస్థితులు తారుమారైనప్పుడు ముఖం తేలేస్తాం, అవమానాలు పాలైపోతాం. అందువల్ల తన మనస్సును నమ్ముకునేవాడు బుద్ధి. అందుకనే 3వ అధ్యాయంలో చూడండి, సామెతలు 3వ అధ్యాయంలో 5వ వచనం, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు. తన మనస్సును నమ్ముకోవడం అంటే స్వబుద్ధి. కాబట్టి ప్రభు చెబుతున్నాడు, నీ స్వబుద్ధిని నువ్వు ఎప్పుడు కూడా ఆధారం చేసుకోవద్దు. స్వబుద్ధిని ఆధారం చేసుకుంటే ఏమవుతుంది, నేను బుద్ధిమంతున్నే, బుద్ధి కలిగిన వాడినే, కాబట్టి నా బుద్ధిని నేను ఆధారం చేసుకోవడం వల్ల నాకు మేలు కలుగుతుంది అనుకుంటాడు. వాక్యం చెబుతుంది, నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. ఇది చేయాల్సినటువంటి పని. కానీ మనం ఏం చేస్తామంటే దేవుని మీద ఆధారపడకుండా మన మీద మనం ఆధారపడుతూ ఉంటాం. మన మీద మనం ఎప్పుడైతే ఆధారపడుతూ ఉంటామో అది మనల్ని నష్టానికి గురి చేస్తూ ఉంది. కాబట్టి దేవుని యొక్క వాక్యం చెబుతుంది, బుద్ధిహీనుడు తన మనస్సు మీద ఆధారపడతా ఉంటాడు, తన మీద తాను ఆధారపడతాడు. తన మీద తాను ఆధారపడి దేవుని మీద నుండి హృదయాన్ని మళ్లించుకుంటూ ఉంటాడు. ఇక బుద్ధిహీనులు ఇంకెలా ఉంటారు అంటే స్వనీతి పరులుగా ఉంటారు. స్వనీతి పరులు అంటే సొంత నీతి ఉంటుంది కదా, సొంత నీతి పనిచేయదు దేవుడి దగ్గర. లూకాసు వార్త 11వ అధ్యాయం, లూకాసు వార్త 11వ అధ్యాయము ఒక మాట చూద్దాం.
39 నుంచి చదువుదామమ్మా. 11 అందుకు ప్రభు ఇట్లనెను, పరిసయ్యులైన మీరు గిన్నెయు పళ్ళెమును వెలుపల శుద్ధి చేయుదురు గాని మీ అంతరంగము ద్రోహంతోనూ చెడుతనముతోనూ నిండి ఉన్నది. అవివేకులారా, వెలుపలి భాగమును చేసిన వాడు లోపలి భాగమును చేయలేదా? కాగా మీకు కలిగినవి ధర్మము చేయుడి, అప్పుడు మీ కన్నియు శుద్ధిగా ఉండును. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, గిన్నెయు పళ్ళెమును వెలుపల శుద్ధి చేయుదురు. వెలుపల, బయట స్నానం చేస్తాం, పౌడర్ పోస్తాం, మంచి రంగురంగు బట్టలు వేస్తాం. దేవుడు చెప్పేది అది కాదు. నీ లోపల అంతరంగం ఒకటి ఉంది, నీ హృదయం ఒకటి ఉంది, నువ్వు దాన్ని శుభ్రం చేసుకో. గిన్నెను పళ్ళాన్ని వెలుపల శుభ్రం చేస్తే అసలైంది లోపల. ఆహారం వండేది లోపల. ఆ లోపల ఏ విధమైనటువంటి పాత పదార్థము ఏదైతే ఉందో, ఆ మిగిలిపోయిన ఆహారం ఏదైతే ఉందో అది ఉంటే ఇప్పుడు వండే ఫ్రెష్ ఆహారం ఏమైంది? చెడిపోతుంది. దానివల్ల అవునా కదా? చెప్పండి, మీరు చెప్పండి. ఆహారం తయారు చేసాం, పాతదాన్ని అలాగే ఉంచి కొత్తదాన్ని తయారు చేస్తే ఏమవుద్ది? ఆహారం చెడిపోయే అవకాశం ఉంది. వాక్యం అదే చెబుతుంది. బుద్ధిహీనులు స్వనీతి పరులుగా ఉంటారు, సొంత నీతి మీద ఆధారపడతారు. అదే లోపలంతా బాగున్నానయా, బయటకు చూడు నువ్వు. వాళ్ళు ఎలా ఉంటారంటే బయట, అందుకే ప్రభు అన్నాడు, మీరు సున్నం కొట్టిన సమాధులు. ఎలాంటి వాళ్ళంటే మీరు సున్నం కొట్టిన సమాధులు. కాబట్టి మీరు బయట శుభ్రం చేస్తున్నారు కానీ లోపల శుభ్రం చేయటం మర్చిపోయారు. కాబట్టి ఇక్కడ బయట బాగానే ఉంది, కానీ మీ అంతరంగము దోపుతో, చెడుతో నింపబడి ఉంది. చెడిపోయిన దాంతో అంతరంగం చెడిపోయింది. దాన్ని ఎట్లా శుభ్రం చేస్తావు మరి? అది శుభ్రం కాకుండా బయట ఎందుకు? దేవుడు అంతరంగాన్ని చూస్తాడా, వెలుపటి అలంకారాన్ని చూస్తాడా? మనుష్యుడు పైరూపాన్ని లక్ష్య పెడతాడు, దేవుడు అంతరంగాన్ని లక్ష్య పెడతాడు. కాబట్టి ఇక్కడ ప్రభు చెప్పేటటువంటి మాట ఏంటంటే, బుద్ధిహీనులు ఎలా ఉంటారంటే స్వనీతి పరులుగా ఉంటారు. వాళ్ళు లోపల శుభ్రం చేయరు, వాళ్ళకి ఆ శుద్ధితో పని లేదు. వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే, నేను అంత బాగానే ఉన్నాను, ఈ వారం అంతా బాగానే ఉన్నాను, ఎవరిని తిట్టలేదు, ఎక్కడ మోసం చేయలేదు, ఏ విధమైన పొరపాటు చేయలేదు, కాబట్టి నేను చాలా నీతిమంతునని స్వనీతిని ఆ యొక్క కనబరచడానికి ప్రయత్నం చేస్తారు. దేవుడి దగ్గర అవన్నీ చల్లవు. అర్థమవుతుందా? కాబట్టి ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే, బుద్ధిహీనులు మరి పెళ్లి కుమారుని ఎదుర్కోవడానికి వచ్చారు, కానీ వారికి ఏ విధమైన సిద్ధపడలేదు. బుద్ధిహీనుల యొక్క పరిస్థితి ఈ విధంగా ఉన్నప్పుడు బుద్ధిహీనులు ఏ విధంగా ఆ యొక్క వరుడైన క్రీస్తును వారు ఎదుర్కోగలుగుతారు? బుద్ధిహీనులు ఈ లోకంలో విడవబడినటువంటి వారుగా ఉంటారు. బుద్ధిహీనులు మరి ఈ లోక సంబంధమైనటువంటి వారు కాబట్టి వారు ఏమాత్రం కూడా పెళ్లి కుమారుని చేరుకోలేరు. బిత్తరలాడితే పరిగెడితే మనం చేరుకోగలుగుతామా? బుద్ధిహీనులు అయినటువంటి వారు మత్తయి సువార్త 25వ అధ్యాయం ఒకసారి చూద్దామమ్మా. వీళ్ళలో ఇంకొక లక్షణం ఏంటంటే నిద్ర. 25వ అధ్యాయం 5వ వచనం, వారందరూ కునికి నిద్రించుచుండిరి. ఏం చేస్తున్నారంట? ఒకటే నిద్ర. నిద్ర అంటే ఎవరికి ఇష్టం ఉండదు? అందరికి ఇష్టమే. ఎందుకంటే 24 గంటల్లో మనకు కొంత నిద్రను దేవుడు ఏర్పాటు చేశాడు. ఇక మిగిలిన సమయం మన కుటుంబం కొరకు ప్రయాసపడటం, పరిగెత్తడం, డబ్బు సంపాదించడం, అన్నీ ఇంకా ఇక ఆ రూటే వేరు. కానీ ఈ విశ్రాంతి సమయం ఉంది చూసారా, ఇది ప్రాముఖ్యమైనది, విశ్వాసులకు అవసరమైంది. కానీ పెండ్లి కుమారుని యొక్క రాకను ఎరుగకుండా, ప్రభు యొక్క రాకను ఎరుగకుండా నిద్రించడం అనేది చాలా ప్రమాదం. అయితే ఏంటండి, ఊరికే ఇట్లా మెలుకుతూ ఉండాలా? మెలుకు అంటే సిద్ధబాటు, ప్రిపరేషన్ అంటే ప్రభు ఏం చెప్తున్నాడంటే, ఆమోసు గ్రంథం చదువుదాం ఒక మాట. ఆమోసు గ్రంథంలో 4వ అధ్యాయము 12వ వచనం ఒకసారి చూద్దాం. కాబట్టి ఇశ్రాయేలీయులారా, మీ ఎడల నేను ఇలాగునే చేయుదును,
ఇశ్రాయేలీయులారా, మీ దేవుని సన్నిధిని కనపడుటకై మీ దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడుడి. సిద్ధపాటు అని అంటే సిద్ధపాటు, ప్రిపరేషన్. ఉదాహరణకి మనం ఒక ఊరెళ్ళాలి ప్రయాణం. ఊరెళ్ళాలంటే ఏం చేయాలి? ఏమేం కావాలి చెప్పండి? ఛార్జీకి డబ్బులు కావాలి. ముందు అన్నిటికంటే ముందు ఛార్జీకి డబ్బులు కావాలి. లగేజీ ఓకే. తర్వాత అక్కడ ఎన్ని రోజులు ఉంటాం అనే దానికి ప్రిపరేషన్. తర్వాత ఈ ప్రయాణానికి